పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. ఈరోజు కవిత్రయంలో ఒకరైనటువంటి ఎర్రన గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలో వెన్నెలను వర్ణిస్తూ రచించినటువంటి ఒక పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను. వెన్నెల అంటే వెల్ల ప్లస్ నెల, వెన్నెల. వెల్ల అంటే ధవల వర్ణం, నెల అంటే చంద్రుడు. చంద్రుని యొక్క తెల్లని కాంతిని మనం వెన్నెల అని అంటాం. అది స్వచ్ఛతకి చిహ్నం. ధవలవర్ణం అంటే తెలుపు రంగు, స్వచ్ఛతకి నిర్మలత్వానికి చిహ్నమైనటువంటి ఆ వెన్నెల్ని కడు రమ్యముగా ఎర్రన గారి ఈ పద్యంలో వర్ణించడం జరిగింది. ఇప్పుడు మీకు ఆలపించబోతున్నాము. సురిచిర తారక కుసుమ శోభి నభోంగన భూమి కాలమంగరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికెత్తిన కొత్త తోపు పెందెరహన నొప్పే సాంజనవదీడతి పచిమది కటంబునన్ సాంజనవదీడతి పచిమది కటంబునన్. దీనికి భావం చెప్తాం. చురిచిర తారక కుసుమ శోభి నభోంగన భూమి. సురిచిర అంటే అందమైనటువంటి, తారక అంటే నక్షత్రాలనేటువంటి, కుసుమము అంటే పూలు. అందమైన నక్షత్రాలనే పూలచే అలంకరించబడినటువంటి నభోంగన భూమి. నభము అంటే ఆకాశం, అంగన భూమి అంటే రంగస్థలం అన్నమాట. ఆకాశం అనే రంగస్థలంపై అందమైన నక్షత్రాలని పూలచే అలంకరించబడిన ఆకాశం అనే రంగస్థలంపై కాలమంగరువపు సూత్రధారి. కాలము అనేటువంటి ఒక సూత్రధారి అంటే దర్శకుడు. కాలం అనే దర్శకుడు ప్రయత్నము వలన జతనంబున, జతనము అంటే ప్రయత్నము. కాలమంగరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందట. అష్టదిక్పాలకుల ముందట కాలం అనేటువంటి గొప్ప, గరువపు అంటే గొప్ప, సూత్రధారి అంటే దర్శకుని యొక్క ప్రభావం వలన, జతనంబున అంటే ప్రయత్నము వలన, దిక్పతి కోటి ముందట అష్టదిక్పాలకుల ముందు కూడా సరసముగా నటింపగా నిశాసతికెత్తిన కొత్త తోపు. సరసముగా నాట్యం చేయడానికి అష్టదిక్పాలకుల ముందు, నిశ అంటే రాత్రి, నిశ అన్న, రజని అన్న, ఇరులు అన్న, ధ్వాంతము అన్న రాత్రి అన్నమాట. సతి అంటే స్త్రీ, రాత్రి అనే స్త్రీ అష్టదిక్పాలకుల ముందు సరసముగా నాట్యము చేయడానికి వచ్చిందట. ఆ వచ్చే టైంలో సరసముగా నటింపగా నిశాసతికెత్తిన కొత్త తోపు పెందెరన నొప్పే సాంజనవదీడతి పశ్చిమ దిక్కటంబునం. పశ్చిమ దిక్కటం అంటే పశ్చిమ వైపు సూర్యాస్తమ సమయంలో వచ్చేటటువంటి, సంధ్యాకాలం అంటే సాయం సంధ్యాకాలంలో వచ్చేటువంటి కొత్త తోపు, కొత్తదైనటువంటి తోపు అంటే ఎరుపు రంగు కలిగినటువంటి ఆ వెలుగు అనేది ఆ నిశాసతి, రాత్రి అనే స్త్రీకి ఎత్తినటువంటి పెద్ద తెరల అలరారుతూ ఉంది అని ఇక్కడ వర్ణించడం అనేది జరిగింది. నిశాసతికి ఎత్తిన కొత్త తోపు పెందెరాన నొప్పే సాంజనవదీడతి పశ్చిమ దిక్కటంబునం. అంటే పడమటి వైపు సాయం సంధ్యాకాలంలో వచ్చేటువంటి ఆ కొత్త వెలుగు అనేది అష్టదిక్పాలకుల ముందు నాట్యం, సరసముగా నాట్యం చేయడానికి వచ్చినటువంటి ఆ రాత్రి అనే స్త్రీకి అడ్డుగా ఎత్తినటువంటి తెరల అలరారుతూ ఉన్నది అని ఇక్కడ కవి వర్ణించడం అనేది జరిగింది. కడు రమ్యముగా వర్ణించాడు అతను. అందరికీ నమస్కారం.